హరే కృష్ణ. రాము తన స్కూల్ యూనిఫామ్లో వెళ్తూ నేను డాక్టర్ని కావాలనుకున్నాడు కాబట్టి కొంతకాలం తర్వాత డాక్టర్ కోట్ వేసుకున్నాడండి. కానీ రాహుల్ అదే స్కూల్కి వెళ్తూ లాయర్ని కావాలనుకున్నాడు కాబట్టి కొంతకాలం తర్వాత లాయర్ కోట్ వేసుకున్నాడండి. కానీ వీళ్ళిద్దరూ ఇంకెవరైనప్పటికీ కూడా తన జీవితం అంతం ఉందించేటప్పుడు, అంటే చిట్ట చివరికి వచ్చినప్పుడు తను ఏ కోరికలైతే మెయింటైన్ చేస్తున్నాడో, ఇదిగో ఈ దేహం పోయి, అంటే ఈ శరీరం అనే దేహం పోయి ఇంకొక శరీరం వచ్చిందండి. ఎలాగైతే మనం స్వెటర్ మార్చుకుంటున్నామో దేహం కూడా అలాగే మారిపోద్ది. ఇది భగవద్గీతలో చెప్తారండి. ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి కోరుకుందంటే మాంసం తినాలని పులి శరీరం తీసుకుంటాడు. బాగా నిద్రపోవాలనుకుంటే ధ్రువపు ఎలుగుబంటి శరీరం తీసుకుంటాడు. ఇలాగా మన కోరికలను బట్టిగా మనకు డిఫరెంట్ దేహాలు వస్తాయండి. కానీ తిరిగి అదే పునర్జన్మను మళ్ళీ మనకు మానవ జన్మ రావాలి, మళ్ళీ భక్తి చేయాలి అంటే ఒకే ఒక సొల్యూషన్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయున విద్యతే స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొంచెం స్వల్పమపి అస్య ధర్మస్య, ఈ భక్తిలో కొంచెం చేసినప్పటికీ కూడా త్రాయతే మహతో భయాత్, పెద్ద డేంజర్ని కూడా దాటేయచ్చండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భక్తి. హరే కృష్ణ.